మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది. జస్ట్ ఒక బేసిక్ లింక్ నేను అప్లై మీరు కావాలంటే హైలైటర్ కూడా. Hello my beauties, welcome back to our YouTube channel Beauty by Boss, one stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి టీనేజర్స్కి ఒక మంచి సింపుల్ మేకప్ లుక్ని అయితే చెప్పబోతున్నాను. అండ్ దట్ టు ఏంటంటే అన్ని అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి అండ్ అన్ని 300 లోపలే ఉంటాయి అనమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ నేనేంటంటే టీనేజర్స్ కోసం మేకప్ కిట్ ఒక వీడియో అయితే చేశాను, అన్ని అండర్ 300 రూపీస్ అని చెప్పి. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడకుండా ఫస్ట్ ఈ వీడియో చూస్తుంటే నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే ఐకార్డ్స్లో ఇచ్చింటాను, తప్పకుండా చెక్ చేసి ఆ తర్వాత ఈ వీడియోని చెక్ చేయండి. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది మేకప్ లుక్ అనేది, బేసిక్ మేకప్ లుక్కే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఐ గాట్ మై బ్రేసెస్ ఆన్. సో నేను వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను 2025లో విజన్ బోర్డ్లో బ్రేసెస్ వేయించుకోవాలి అని చెప్పి. సో ఫైనలీ వేసేసుకున్నాను. సో ఇక 1 year మోస్ట్లీ నా వీడియోస్ అన్ని ఇలా బ్రేసెస్తోనే ఉంటాయి, కొంచెం భరించి చూసేయండి. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మనం మేకప్ చేసుకుంటున్నామంటే స్కిన్ ప్రెప్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ నేను టీనేజర్స్కి ఆల్రెడీ ఒక 1 year బ్యాక్ చేశాను అని అనుకుంటా. అది కూడా నేను ఇక్కడ కార్డ్స్లో ఇచ్చింటాను, చెక్ చేయండి. ఆ స్కిన్ కేర్ ఫాలో అయ్యారంటే చాలు. సో నేను ఆల్రెడీ స్కిన్ కేర్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనం మేకప్ని స్టార్ట్ చేద్దాము. సో నేను ఆ వీడియోలో ఏంటంటే ఒక ప్రోడక్ట్ని మెన్షన్ చేయడం మర్చిపోయాను. రీసెంట్గా పర్చేస్ చేశాను, బట్ చాలా చాలా బాగుంది. రీసెంట్గా నేను నా కజిన్ వెడ్డింగ్కి వెళ్ళాను కదా, సో ఆ వెడ్డింగ్ లుక్లో కూడా నేను వేసుకున్నాను అనమాట ఈ ప్రోడక్ట్ని. చాలా మంచిగా ఉండింది. సో ఆ ప్రోడక్ట్ గురించి చెప్పే ముందు ఫస్ట్ మనం ప్రైమర్తో స్టార్ట్ చేద్దాము. బ్రేసెస్తో మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉంది, రీసెంట్గానే 1 week బ్యాక్ వేసుకున్నాను. సో మీలో కూడా ఎవరైనా బ్రేసెస్ ట్రై చేసింటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కింద కమెంట్స్లో చెప్పండి, మేబీ నాకు అది హెల్ప్ అవ్వచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ప్రైమర్తో స్టార్ట్ చేద్దాము. ప్రైమర్ వచ్చేసి నేను ఇన్సైట్ వాళ్ళది 3-in-1 ప్రైమర్ అయితే తీసుకుంటున్నాను. అండ్ నా ఫేస్ కూడా చాలా డల్ అయింది. రీసెంట్గా నాకు ఫీవర్ వచ్చింది. సో అప్పటి నుంచి కొంచెం డల్ అయ్యి మొత్తం ఫేస్ కూడా పింపుల్స్ వస్తున్నాయి. ప్రాపర్ ఫుడ్ అండ్ స్కిన్ కేర్ చేసామంటే మళ్ళీ మన స్కిన్ అనేది వెనక్కి వస్తుంది. సో ఈ ప్రైమర్ ఏంటంటే చాలా బాగుంటుంది. అఫోర్డబుల్ రేంజ్లో ఒక బెస్ట్ ప్రైమర్ అని చెప్తాను. సో మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ లేదా కాంబినేషన్ స్కిన్, మోస్ట్లీ నాది డ్రై స్కిన్ కదా, ఈవెన్ నాకు కూడా ఇది బాగా నచ్చుతుంది అనమాట. నార్మల్గా కొన్ని మనకి ఏంటంటే ప్రైమర్స్ ఎలా ఉంటాయంటే సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్, అవేంటంటే పిల్ అయ్యి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ప్రోడక్ట్ కాదు ఇది. సిలికాన్ బేస్డ్ అయినా మనకి పిల్ అవ్వడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రైమర్ అనేది మనం కొంచెం ప్రోడక్ట్ తీసుకొని అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది. ఫేస్ మొత్తానికి మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నట్టు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో నేను ఇందాక ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాను కదా, నా కజిన్ వెడ్డింగ్ కూడా వేసుకున్నాను అని చెప్పి. అదేంటంటే ఇన్సైట్ వాళ్ళ రేడియన్స్ ఫిల్టర్ తీసుకున్నాను ఇన్ ద షేడ్ లైట్ అనమాట. చాలా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి నేను ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవడం కంటే జస్ట్ నా హై పాయింట్స్ పైన మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. ఎల్ఫ్ హాలోగ్లో మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను ఆ ప్రోడక్ట్ గురించి కూడా చెప్పాను. సో ఎప్పటి నుంచో కొనాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేశాను అని చెప్పి. ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయకుండా డైరెక్ట్గా నేను ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసింటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఎల్ఫ్ హాలోగ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో అలానే ఉంది. అండ్ మనకి చాలా అఫోర్డబుల్ రేంజ్కే వస్తుంది. ఇది కూడా ఈవెన్ మనకి 300 లోపలే ఉంటుంది, అందుకే మీకు రికమెండ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ డూయి బేసెస్ నచ్చుతాయి అంటే తప్పకుండా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. అండ్ నేను వచ్చేసి బ్యూటీ బ్లెండర్, ఆ వీడియోలో చెప్పాను కదా షుగర్ పాప్ నుంచి తీసుకున్నాను అని చెప్పి. డామ్ బ్యూటీ బ్లెండర్ని తీసుకోవాలి మనం ఎప్పుడు యూజ్ చేసేటప్పుడు. డామ్ బ్యూటీ బ్లెండర్ అంటే మరీ అంత డ్రైగా ఉండకూడదు, మరీ అంత వెట్గా ఉండకూడదు. సో వాటర్ ఏది ఉండకుండా మనకి ఇలా తడిగా ఉండాలన్నమాట. సో దాన్ని డాంప్ అంటాము. సో ఇలాంటి బ్యూటీ బ్లెండర్ని తీసుకొని మనం ప్రోడక్ట్ ఏదైనా ఇలా లైట్గా డాబింగ్ మోషన్లో మనం బ్లెండింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడూ కానీ ప్రోడక్ట్ని ఇలా డ్రాగ్ చేయకూడదు. డ్రాగ్ చేయడం వల్ల ప్రోడక్ట్ అనేది ఫేస్ పైన కాకుండా ఈ ప్రోడక్ట్ పైన వచ్చేస్తుంది. సో ప్రోడక్ట్ అనేది వేస్ట్ అవుతుంది. సో మనం డాబ్ చేసామంటే మన స్కిన్లోకి నీట్గా బ్లెండ్ అవుతుంది. అండ్ బ్యూటీ బ్లెండర్ మనం యూస్ చేస్తున్నాం కాబట్టి బ్యూటీ బ్లెండర్ యూస్ చేయడం వల్ల మనకి చాలా న్యాచురల్ ఫినిష్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఎక్సెస్ ప్రోడక్ట్ ఏదైనా ఉన్నా ఈ బ్యూటీ బ్లెండర్ అనేది అబ్జార్బ్ చేసుకునేసి జస్ట్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ మాత్రం ఫేస్ పైన ఉంటుంది. ఒకవేళ మీరు బ్రషెస్ యూస్ చేశారు అంటే
ఒకవేళ మీరు బ్రషెస్ యూజ్ చేశారు అంటే అదేంటంటే మనకి ప్రోడక్ట్ అనేది మంచి కవరేజ్ అనేది ఇస్తుందనమాట. సో, బ్రషెస్ మనకి మంచి బ్రషెస్ కావాలి అంటే కొంచెం 1000 అలా పెట్టాలి. అందుకే నేను బ్యూటీ బ్లెండర్‌ని రికమెండ్ చేశాను టీనేజర్స్‌కి. అది ఉంటే సరిపోతుంది. ఈజీగా మనం పని చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్, కన్సీలర్ అంత కష్టపడకండి టీనేజర్స్ కాబట్టి. మంచి బీబీ క్రీమ్ పైన ఇన్వెస్ట్ చేయండి. నేనొచ్చేసి మార్స్ బీబీ క్రీమ్‌ని రికమెండ్ చేస్తాను. ఇది చాలా బావుంది. నాకైతే ద మోస్ట్ ఫేవరెట్ అనమాట. నా షేడ్ వచ్చేసి ఇందులో 05 బిస్కెట్. సో, దీన్ని నేను కొంచెం ప్రోడక్ట్‌ని హ్యాండ్ పైన ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకొని లైట్‌గా యాక్టివేట్ చేసుకుంటాను. ఇది ఎందుకంటే మనకి చాలా థిక్‌గా ఉంటుందనమాట. నేను ఆ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. ఇది బీబీ క్రీమ్ కంటే ఫౌండేషన్ అని చెప్తే బావుంటుందని చెప్పి. సో, జస్ట్ నేను ఈ ప్రోడక్ట్‌ని మాత్రమే ఫేస్ పైన అప్లై చేసుకొని నా డార్క్ స్పాట్స్ కావచ్చు, ఫేస్ దగ్గర ఎక్కడెక్కడ నాకు ఎక్స్‌ట్రా కవరేజ్ కావాలో అక్కడంతా అప్లై చేసుకుంటాను. సో, ప్రోడక్ట్ కూడా మనం తక్కువ ప్రోడక్ట్‌ని యూజ్ చేసి మేకప్ లుక్ చేసుకుంటే బావుంటుంది. సో, టీనేజర్ స్కిన్ అనేది అప్పుడప్పుడే మంచిగా ఉంటుంది. హెవీ మేకప్స్ మనం వేసుకొని స్కిన్‌ని పాడు చేసుకోవడం కంటే లైట్ మేకప్స్‌కి స్టిక్ అవుతే బెస్ట్ అని నా ఫీలింగ్. సో, మళ్ళీ బ్యూటీ బ్లెండర్‌ని తీసుకొని ఈ బీబీ క్రీమ్‌ని నేను ఇలా డాబింగ్ మోషన్‌లో నీట్‌గా బ్లెండ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత బాగా బ్లెండ్ అవుతుందో. అండ్ మంచి కవరేజ్ కూడా ఇస్తుంది. ఇక్కడ డార్క్ సర్కిల్స్‌కి డిఫరెన్స్ మీరు క్లియర్‌గా చూడొచ్చు. మంచిగా బ్లెండ్ అవుతుందనమాట. అండ్ కవరేజ్ అనేది మనం బ్యూటీ బ్లెండర్‌తో చేస్తున్నాం కాబట్టి కొంచెం కవరేజ్ అనేది తగ్గొచ్చు. మీరు కావాలంటే హ్యాండ్‌తో గూడా చేసేసుకోవచ్చు. మోస్ట్‌లీ నేనేంటంటే హ్యాండ్‌నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి హ్యాండ్ అనేది చాలా బాగా బ్లెండ్ చేస్తుంది ప్రోడక్ట్‌ని. నన్నడిగితే బ్యూటీ బ్లెండర్ బెస్టా? లేదా బ్రష్ ప్రిఫర్ చేస్తే బెస్టా అని అడిగితే నేను ఫింగర్స్‌నే సజెస్ట్ చేస్తాను. ఫింగర్స్‌తో మాత్రం నాకు చాలా నచ్చుతుంది ఆ వచ్చే ఫినిష్ అనేది. స్కిన్ లాంటి ఫినిష్ అనేది వస్తుందనమాట. సో, మోస్ట్‌లీ నేను నా మేకప్ చేసుకునేటప్పుడు కూడా ఫింగర్‌నే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎక్కడైనా ఏదైనా పార్ట్స్‌లో కావాలి అంటే జస్ట్ కొంచెం ప్రోడక్ట్‌ని మళ్ళీ తీసుకొని ఇలా డాబ్ చేసుకోండి సరిపోతుంది. కవర్ అయిపోతుంది ఈజీగా. అండ్ ఫోర్ హెడ్ మాత్రం కేర్‌ఫుల్‌గా బ్లెండ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మందికి హెయిర్ లైన్ దగ్గర డిఫరెన్స్ అనేది కనిపిస్తుందనమాట. అండ్ ఈ బీబీ క్రీమ్‌లో మీ ఎగ్జాక్ట్ మ్యాచ్ సెట్ అయ్యేది తీసుకోండి. లైట్ షేడ్స్ ప్రిఫర్ చేయకండి. లైట్ షేడ్స్ ప్రిఫర్ చేశారంటే మీరు మేకప్ వేసుకున్నట్టు క్లియర్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడూ కానీ ఈ క్రీమ్ ప్రొడక్ట్స్ ఏదైనా ఫేస్ పైన అప్లై చేసుకున్నామంటే పౌడర్‌తో సెట్ చేసుకోవాలి. సో, నేనొచ్చేసి కాంపాక్ట్ పౌడర్ మేబ్లిన్ నుంచి తీసుకొని సెట్ చేసుకుంటున్నాను. సో, కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది బీబీ క్రీమ్ కదా! సో, మీకు ఒకవేళ ఏమన్నా కవరేజ్ కావాలి, ఎక్స్‌ట్రా కవరేజ్ అంటే కాంపాక్ట్ పౌడర్‌ని తీసుకొని అప్లై చేసుకోండి. సో, మళ్ళీ బ్యూటీ బ్లెండర్‌ని తీసుకొని ఇలా నేను నీట్‌గా డాబ్ చేసుకున్నాననమాట. సో, ఎక్స్‌ట్రా ప్రోడక్ట్ ఏమైనా ఉంటే ఇలా ఫింగర్‌తో రిమూవ్ చేసుకొని అండర్ ఐస్ కింద ఫస్ట్ అప్లై చేసుకుంటాను. అండ్ నాకిక్కడ పింపుల్ ఉంది కదా! సో, దానిపైన కూడా లైట్‌గా డాబింగ్ మోషన్‌లో ఆ పౌడర్‌నంతా సెట్ చేసేస్తున్నాను. సో, ఇక్కడికి డిఫరెన్స్ మీరే చూడండి. ఇక్కడ చూడ్డానికి ఆయిలీగా ఉంది కదా! బట్ మనం పౌడర్‌తో సెట్ చేసుకున్న తర్వాత చాలా బావుంటుంది చూడ్డానికి. ఐ షాడోగా నేనొచ్చేసి డ్యూయల్ పాస్‌పోర్ట్ స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. సో, నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. నా ఫేవరెట్ ఐ షాడో ప్యాలెట్ అని చెప్పి. అండ్ నా ఫేవరెట్ షేడ్ వచ్చేసి ఇది. సో, జస్ట్ చాలా సింపుల్ ఐ లుక్ చెప్తాను. జస్ట్ ఈ షేడ్‌ని తీసుకొని ఐ లిడ్ మొత్తం అప్లై చేసుకోండి చాలు. మీకొక ఎఫర్ట్‌లెస్ ఐ లుక్ అనేది క్రియేట్ అయిపోతుంది. కానీ ఎవరైనా చూసారంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఒక ఐ లుక్ క్రియేట్ చేసుకున్నారేమో అన్నట్టు కనిపిస్తుంది. సో, ఈ ఐ చూడండి చూడ్డానికి ఎంత బావుందో. నాకైతే ఇది చాలా నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఆ షేడ్ మాత్రమే. సో, నేను ఎన్ని సార్లు యూజ్ చేశానో, ఈవెన్ నేను యూజ్ చేసిన ప్రతిసారి వీడియోస్‌లో ఎవ్వరో ఒకరు అడుగుతూనే ఉంటారు. ఐ లుక్ ఎలా క్రియేట్ చేశారు అని చెప్పి. చూడ్డానికి చాలా సింపుల్‌గా బావుంటుంది అని చెప్పి. సో, అందుకే మీకు కూడా ఈజీగా ఉండే లుక్ చూపిద్దామని డిసైడ్ అయ్యాను ఈరోజు. సో, ఇలా ఐ లుక్ చేసుకొని ఐలిడ్ మొత్తం జస్ట్ ఈ ప్రోడక్ట్ అప్లై చేసుకున్నారంటే యూ ఆర్ గుడ్ టు గో. నెక్స్ట్ వచ్చేసి బ్లష్ అప్లై చేసుకుందాము. సో, బ్లష్ కోసం నేను స్విస్ బ్యూటీ నుంచి చీకిటప్ బ్లష్‌ని తీసుకుంటున్నాను. మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా అలవాటు అవ్వలేదు కదా! జస్ట్ 1 వీక్ కూడా అవ్వలేదు. 4 డేస్ అవుతోందంతే. సో, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటున్నాను. అండ్ మర్చిపోకండి మీరు ఎవరైనా వీడియో చూసేటప్పుడు మీరు ఆల్రెడీ బ్రేసెస్ వేసుకున్నా, లేదా మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కింద కమెంట్స్‌లో చెప్పండి. నాకు ఖచ్చితంగా అది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. లైక్ ఎలా మీరు
ఓవర్కమ్ చేశారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అని. ఒకవేళ ఏమైనా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయో, ఆఫ్‌కోర్స్ ప్రాబ్లమ్స్ ఏమి రావు. ఏమన్నా టిప్స్ కావచ్చు, ట్రిక్స్ ఏమన్నా ఉంటే మీ దగ్గర నాతో షేర్ చేసుకోండి. నేను ఈ బ్లష్ అయితే హైలీ రికమెండ్ చేస్తాను. ఒక హై ఎండ్ ప్రోడక్ట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో ఎగ్జాక్ట్‌గా అలా పెర్ఫార్మ్ చేస్తుంది. మనం బ్లష్‌గా ఉంటుంది. అలానే హైలైటర్ లాగా కూడా ఉంటుంది. ఆ గ్లో చూడొచ్చు మీరు ఇక్కడ చీక్స్ పైన. నెక్స్ట్ వచ్చేసి మీకు కావాలంటే కాజల్ అప్లై చేసుకోండి. నాకు పర్సనల్‌గా కాజల్ అంతగా నచ్చదు. సో, నేను మోస్ట్‌లీ ఏంటంటే ఐలైనర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో, ఐలైనర్ వచ్చేసి మేబ్లిన్ నుంచి ఈ ఐలైనర్‌ని తీసుకొని జస్ట్ ఒక బేసిక్ వింగ్ ఐలైనర్ అయితే అప్లై చేసుకున్నాను. ఐ నో అది పర్ఫెక్ట్‌గా రాలేదు అని చెప్పి. ఇట్ హ్యాపెన్స్ ఫర్ మీ యాస్ వెల్. సో, మీరు కూడా అప్లై చేసుకునేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా అప్లై చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో వచ్చేసి మనం మస్కారా అప్లై చేసుకుందాము. సో, ఫేసెస్ కెనడా నుంచి ఈ మ్యాగ్నెటిక్ ఐస్ డ్రమాటిక్ వాల్యూమైజింగ్ మస్కారాని తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. సో, మస్కారా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఐస్ అనేది చాలా వేక్ అయ్యి చూడ్డానికి అట్రాక్టివ్‌గా కనిపిస్తాయన్నమాట. సో, జస్ట్ మీరు ఐలైనర్ లేదా కాజల్ ఏది అప్లై చేసుకోకపోయినా జస్ట్ మస్కారా అప్లై చేసుకున్నారంటే మీ ఐస్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయన్నమాట. సో, ఈ ఫేసెస్ కన్నా మస్కారా కూడా బావుంటుంది. అంటే ఈ ప్రైస్ రేంజ్‌కి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. మీరు కావాలంటే హైలైటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను అప్లై చేసుకున్న బ్లష్‌లోనే హైలైటర్ ఉంది కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్‌స్టిక్ అప్లై చేసుకున్నామంటే మన లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, నేనొచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి ఈ ప్యాషనేట్ రెడ్ అనే లిప్‌స్టిక్ షేడ్‌ని తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. సో, నాకు పర్సనల్‌గా స్విస్ బ్యూటీ కావచ్చు, ఇన్‌సైట్ అండ్ మార్స్ కాస్మెటిక్స్ ఇవన్నీ చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. ఎందుకంటే అఫోర్డబుల్ రేంజ్ నుంచి మనకి ప్రొడక్ట్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బావుంటుంది. సో, థాట్స్ ఇట్. సింపుల్‌గా లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్స్ అన్నీ 300 లోపలే ఉంటాయి. టీనేజర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవెన్ ఐ లుక్ కూడా తక్కువ ఎఫర్ట్స్‌లోనే మంచి లుక్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒకవేళ ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో కింద కమెంట్స్‌లో చెప్పారంటే నేను తప్పకుండా చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో టీనేజర్స్ ఎలా మేకప్ చేసుకోవాలి అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అండ్ నేర్చుకోవాలి అనే ఆతృతలో ఉంటారు. సో, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.